ఇప్పుడే చెప్పాను కదా ఏంటది ఇన్పుట్ ఫంక్షన్. సో ఇఫ్ యూ టేక్ ఇన్పుట్ ఆఫ్ దట్ ఫంక్షన్, సో వాట్ ఈస్ ద డేటా టైప్ దట్ విల్ టేక్ అంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఒక యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. సో ఆ ఇన్పుట్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుంది, మీన్స్ ఏ డేటా టైప్లో ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నా. ఓకే, సమ్ ఏదో ఒక ఇన్పుట్ యూజర్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద డేటా టైప్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఏ? క్యారెక్టర్. స్ట్రింగ్ కదా, మన స్ట్రింగే కదా తీసుకుంటుంది. ఇప్పుడు 12 ఇచ్చినా స్ట్రింగ్ కిందే తీసుకుంటుంది ఇన్పుట్ అని తీసుకున్నా. ఓకే, ఇన్పుట్ ఫంక్షన్ అని తీసుకుంటే 12 ఇచ్చినా స్ట్రింగ్ లానే తీసుకుంటుంది. ఓకే, సో ఏదో ఒక నేమ్ ఇచ్చినా ఏదో ఒక స్ట్రింగ్ ఇచ్చినా స్ట్రింగ్ లానే తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ an integer value from the user as an input. So how I have to take int of input of. Okay, so అలా మనం డిఫరెంట్ డేటా టైప్ యూజ్ చేసి మనం ఇన్పుట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఏది మెన్షన్ చేయకపోతే డైరెక్ట్గా ఏం చేస్తుంది అది ఇన్పుట్ ఆఫ్ అంటే బై డిఫాల్ట్గా స్ట్రింగ్ ఇన్పుట్ కింద తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అన్నాం. ఇంట్ ఆఫ్ అంటే ఏంటి? మనకి కన్వర్షన్స్ అనేవి ఉంటాయి. లైక్ స్ట్రింగ్ని ఇంటీజర్స్లో ఎలా మార్చాలి, ఇంటీజర్ని స్ట్రింగ్లో ఎలా మార్చాలి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉంది, 12 అనేది ఒక స్ట్రింగ్. సో దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలనుకున్నా. వాట్ ఈస్ ద బిల్ట్ ఇన్ ఫంక్షన్ వీ హ్యావ్ టు యూజ్ దేర్? సో మనం ఆల్రెడీ చూసాం కదా ఇప్పుడే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఏం తీసుకుంటుంది అన్న? స్ట్రింగ్ కదా. సో ఇంట్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఏమవుద్ది? ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుంది కదా స్ట్రింగ్. అర్థమైందా? సో అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటీజర్ ఉంది, సో దాన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? str ఆఫ్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ది వేరియబుల్? వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఏంటి? టు స్టోర్ ద వాల్యూస్, ఎనీ వాల్యూస్. అంటే ఓకే, ఇట్ ఈస్ లైక్ ఏ కంటైనర్ అనమాట. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంటైనర్ తీసుకున్నాం. సో ఇప్పుడు బ్యాగ్ ఉంది, సో ఇది ఒక కంటైనర్ లాగా. సో ఇందులో ఏం చేస్తాం మనం? బుక్స్, ల్యాప్టాప్, పెన్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా. సేమ్ అలానే మనకి వేరియబుల్ అనేది ఏంటి? ఇట్ ఈస్ లైక్ సమ్ కంటైనర్ అనమాట టు స్టోర్ వాల్యూస్. ఓకేనా? సో మనం వేరియబుల్ డిక్లేర్ చేయడానికి సమ్ రూల్స్ అనేవి ఉంటాయి కదా, తెలుసా అది? సో వాట్ ఆర్ ద రూల్స్ టు డిక్లేర్ a variable? It should not start with a number. ఇంకా okay, it should not start with the special characters. ఇంకా it should not be a keyword like మనకి print ఇవి ఉంటాయి కదా, len అని. సో పైథాన్ లో మనకి సమ్ కీవర్డ్స్ ఉంటాయి, తెలుసా మీకు అవి? ప్రింట్ అని, ఇన్పుట్ అని, ఇవన్నీ కీవర్డ్స్ కదా, బిల్ట్ ఇన్ కీవర్డ్స్. సో అవి మనం వేరియబుల్ డిక్లరేషన్ కోసం యూజ్ చేయకూడదు. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద రిమైనింగ్ రూల్స్? సో వీ షుడ్ నాట్ గివ్ స్పేసెస్. అంటే లైక్ ఎంటైర్ వేరియబుల్ షుడ్ బి ఓన్లీ వన్ వర్డ్, అంటే సింగిల్ స్ట్రింగ్ లా ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉపయోగించకూడదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పేసెస్ ఇవ్వకూడదు అన్నాం. సో ఐ వాంట్ టు టేక్ వేరియబుల్ నేమ్ యాజ్ మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు చందు. ఎలా డిక్లేర్ చేయాలి నేను అది? సో మనం అప్పుడు ఏం చేసుకోవచ్చు? అండర్ స్కోర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మై అండర్ స్కోర్ నేమ్. సో మనం అండర్ స్కోర్ అనేది స్టార్టింగ్లో ఇచ్చినా కూడా వ్యాలిడా నాట్ వ్యాలిడా? వ్యాలిడ్. ఓకేనా? సో తెలుసు కదా మీకు వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలో, అర్థమైంది అప్పుడు? ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏంటి? విల్ డిస్కస్ అబౌట్ డేటా టైప్స్, రైట్? సో వాట్ ఆర్ ద డేటా టైప్స్ యూ హ్యావ్ ఇన్ పైథాన్? ఏమేమి ఉంటాయి డేటా టైప్స్? ఫస్ట్ ఏంటి? న్యూమరిక్ టైప్స్. న్యూమరిక్ టైప్స్ అంటే ఇంటీజర్, ఫ్లోట్. ఇంటీజర్, ఫ్లోట్. ఇంటీజర్ అంటే ఏంటి? సమ్ నెంబర్, రైట్? సమ్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? సో నెగిటివ్ ఇన్ఫినిటీ టు పాజిటివ్ ఇన్ఫినిటీ, రైట్? సో నెక్స్ట్ అలానే ఇంకేముంటాయి? ఫ్లోట్.
Float is, what is meant by float? So decimal number is nothing but a floating value. So next ఇంకేం ఉంటాయి? డబుల్ ఉంటుందా? ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇంకేమేమి ఉంటాయి డేటా టైప్స్? స్ట్రింగ్ is also a data type, right? నెక్స్ట్ ఇంకా స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, సింప్లీ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ ఇంకా బూలియన్. బూలియన్ అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ ఇంకా నాకు నీ దగ్గర నుంచి ఆన్సర్స్ కావాలి, అందుకే నేను చెప్పట్లేదు. నేను చెప్పుకుంటా వరుస చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మామూలుగా ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి చెప్పండి. ఫస్ట్ న్యూమరిక్ డేటా టైప్స్ చూసాం, నెక్స్ట్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ చూసాం, నెక్స్ట్ ఇంకేంటి బూలియన్ డేటా టైప్ చూసాం, నెక్స్ట్ ఇంకా సో వీటిని ఏమంటాం? సీక్వెన్స్ డేటా టైప్స్. అంటే వాల్యూస్ అనేవి ఒక సీక్వెన్స్ లా ఉంటాయి కదా, అవునా? సో ఏంటి అవి సీక్వెన్స్ డేటా టైప్స్? వాట్ ఆర్ ద సీక్వెన్స్ డేటా టైప్స్ వీ హ్యావ్? లిస్ట్, టబుల్, సెట్, మ్యాప్. మ్యాప్ అనేది ఏంటి మనకి? ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ అది. ఓకే, డిక్షనరీ. నెక్స్ట్ ఇంకా సెట్ ఫ్రోజన్ సెట్ అని ఉంటుంది, మీకు తెలుసా? సెట్ ఫ్రోజన్ సెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ అంటే ఏంటి చెప్పండి? ఆర్డర్. ఓకే, లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ అనేవి ఒక ఆర్డర్లో ఉంటాయి, రైట్? నెక్స్ట్ ఇంకా సో లిస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ అనేది ఎలా చేస్తుందా? చేయదు. లిస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ ఎలా చేస్తుందా లేదా? చేయదు. చేయదా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ తీసుకుని 1, 2, 2, 3 అని ఇచ్చాం. 2 అనేది 2 times రిపీటెడ్ కదా? ఎస్ ఆర్ నో? సో ఎలా చేస్తుందా చేయదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్